మండలంలో ఇనుగంటివారిపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్మన్ కండవల్లి లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. సందర్భంగా కండవల్లి లక్ష్మి తెలియజేస్తూ అక్టోబర్ 24న కొందరు యువకులు గంజాయి నాటుసారా సేవించి ఇక్కడ సారా గంజాయి అమ్మకాలు చేయరాదని అడిగినందుకు విచక్షణ రహితంగా వేమగిరి సూరిబాబుకు కాలు చిట్కన వేలు విరగ్గొట్టారని, గంజాయి మత్తులో ఆడపిల్లలను ర్యాగింగ్ చేయవద్దని అడిగినందుకు ఇనుమూర్తి జ్యోతిని చెయ్యి విరిగేలా కొట్టారని, అలాగే ఇనుమూర్తి నాగభూషణాన్ని కవ్వుకు దెబ్బలు కొట్టారని, ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు దళితులకే జరగటం చాలా బాధాకరమని కండవల్లి లక్ష్మి అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కండవల్లి లక్ష్మి. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా ఎస్సీసెల్ సెక్రటరీగా, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా మీడియా ముందుకు రావడం జరిగిందండి. సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందినటువంటి ఇనుమర్తి జ్యోతి, వేమగిరి సూరిబాబు, ఇనుమర్తి సోమరాజు, ఇనుమర్తి నాగభూషణం, గోరెంట్ల రజని, వీళ్ళ 5గురు కలిసి ఇంకా కొంతమంది మా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది నా దగ్గరికి రావడం జరిగిందండి. వాళ్ళకి మొన్నటి దినాన్ని వీధి సోమయ్య, వీధి నాని, తమిర్సి బాలు, వీధి అరుణ, వీళ్ళ 4 దాడి చేసి భయంకరంగా కొట్టడం జరిగిందండి. చెయ్య కూడా విరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ కూడా అయ్యింది. అలాగే ఇంకొక ఆయనకి కాలు ప్యాచర్ అవ్వడం కూడా జరిగింది. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొన్నటి దినాన్ని మాకు న్యాయం జరగలేదని వారు నన్ను సంప్రదించారు. తరువాత మా దళిత నాయకులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. ఏమైందమ్మా అంటే, మాకు న్యాయం జరగలేదండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు తరపు నుంచి కానీ గ్రామం తరపు నుంచి కానీ మాకు న్యాయం జరగలేదు లక్ష్మి గారు అని నాతో పాటు కొంతమంది దళిత నాయకులకు కూడా తెలియచేయడం జరిగిందండి. అయితే నేను వెంటనే స్పందించి ఈరోజు ప్రెస్ మీట్ పెడదాం, ప్రెస్ మీట్ ద్వారా తెలియచేద్దామమ్మా, కంగారు పడకండి అని చెప్పానండి. నేను వాళ్ళు వచ్చిన మేరకు, ఎందుకంటే ఎవరికి కష్టమైనా ఒకటే, ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడదాం, గొడవలు లేకుండా చేద్దాం అని అవతల వ్యక్తి వీధి సోమయ్య గారిని పిలిపించి నేను రాగానే, బాబు 2 ఒకే కమ్యూనిటీ కాబట్టి ఏమైనా మాట్లాడదామని చెప్పానండి. కొంచెం సమాధానం రెక్లెస్గా మాట్లాడడం, కానీ ఏంటంటే ఇద్దరు ఒకే కమ్యూనిటీ, కానీ ఇరు వర్గాలను సక్కి పెట్టేటప్పుడు ఏ నాయకులైనా సరే, నేనైనా సరే, ఇద్దరికీ న్యాయం జరిగేలాగా చేయాలి. అంతేగాని ఒక పక్షాన్నే కొమ్ముగాసి ఇంకో పక్షాన్ని అన్యాయం చేయడం అది మంచి పద్ధతి కాదని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అందులో మా ఎస్సీ కమ్యూనిటీ వారిని రాజకీయాలకు అతీతంగా వినియోగించుకుంటారు తప్ప న్యాయం జరిగేటప్పుడు మటుకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దళిత మహిళా నాయకురాలుగా కూడా ఇది ఖండిస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇనుమర్తి జ్యోతి, ఈ అమ్మాయి చెయ్యి ఇరిగిపోవడం చాలా బాధ. ఇంట్లో బయటికి వెళ్తలేదు మేడం, పస్తుంటున్నాం, చెయ్యి ఇరిగిపోవడం వల్ల మాకు పోషణగతం కూడా లేదు అని చెప్పడం కూడా జరిగింది. వేరే ఆయన హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ వీరికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తాం. వారు ఎంతటి వారైనా సరే, ఒకవేళ తప్పు చేసిన వారికి కొమ్ము కాసి డిపార్ట్మెంట్ వారి ద్వారా కానివ్వండి, వేరే ద్వారా కానివ్వండి, ఏమైనా వాళ్ళకి కొమ్ము కాసి పక్కదోవ పట్టించాలని ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా దళితుల సత్తా ఏటో చూపించడానికి ముందుకు వస్తాం. ఇరు వర్గాలు ఒకటే కులస్తులు కాబట్టి సాధ్యమైనంత మటుకు అమ్మ జ్యోతి తప్పు అయిపోయింది అని ఏమైనా తగ్గించుకొని వస్తారేమో అని కూడా అనుకున్నాం. కానీ అతను అలా మాట్లాడడం లేదు. ఏం జరిగిందన్నది కూడా బాధ్యులు చెప్పడానికి ముందుకు వచ్చారండి. వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టే మా దళిత సంఘాలను ఆశ్రయించారు. అలాగే దళిత మహిళా నాయకురాలుగా, ఒక నాయకురాలుగా నాకు కూడా వారు తెలియజేశారు కాబట్టి, సాటి మహిళా నాయకురాలుగా, ఒక ఎస్సీ మహిళా నాయకురాలుగా వారికి తోడుగా ఉండాలనే ఆలోచన కలిగి ఈ ప్రెస్ మీట్ ద్వారా ముందుకు రావడం జరిగింది. న్యాయం జరగకపోతే ఏం జరుగుతుందో తదుపరి నిర్ణయం కూడా ప్రెస్ మీట్ ద్వారానే మళ్ళీ మేము తెలియజేయడం జరుగుతుంది. కానీ డిపార్ట్మెంట్ వారు కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఆగడాలు చేసేవారిని మీరు శిక్షించకపోతే ఇవాళ తినక జరిగింది రేపు పొద్దున్న ఇంకొకరికైనా చేస్తారు. అది దృష్టి పెట్టండి సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి 2 చేతులు జోడించి చెప్తున్నాను, చట్టాన్ని
చట్టపరంగా వారికి న్యాయం జరిగేలా చేయండి. దోషులను తీసుకొచ్చి వారికి భయమన్నా పెట్టండి. వేరే కుటుంబానికి మళ్ళీ ఇలా జరగదు, వేరే మహిళను కూడా ఇలా చేయడు కూడా. ఎందుకంటే వారు చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరిని నేను ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తున్నారు. ఎవరో ఒక అమ్మాయి అంటండి, పడుచు అమ్మాయిని జాకెట్ కూడా చింపేసి చాలా అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పడం జరిగింది. మీరు వచ్చి ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని ఒక దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. మాది గంటలపేట అండి. మొన్న 24వ తారీఖున అయితే మాకు ఇలాగా గొడవ జరిగిందండి. ఆ గొడవలో అండి ఆడదాన్ని కూడా చూడకోకుండా ఆ అబ్బాయి ఇష్టం వచ్చినట్టు కొట్టాడండి. వీడి స్వామి అండి, వాళ్ళ అబ్బాయి నాని, చిన్న కుమారుడు అరుణ్ అండి, తమిరిసి బాలు, వీళ్ళు నలుగురు కొట్టారండి. కొడితే సర్లేనేసి మేము అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు కేసు పెట్టామండి. ఈ రోజుకి 15 రోజులు అయిపోతున్నా కానీ దానికి రెస్పాన్సిబుల్ లేదండి. అలాగని మా నాయకులు ఉన్నారని మా నాయకుల దగ్గర కూడా వెళ్ళామండి. మేము మా మొదటి కాడ నుంచి కూడా ఎప్పుడు కూడా మేము తెలుగుదేశంలోనే ఉంటామండి. మా అల్లుళ్ళు కానీ మా అమ్మాళ్ళు కానీ మొత్తం అందరం కూడా తెలుగుదేశంలోనే ఉంటామండి. తెలుగుదేశం నాయకుల దగ్గరికి మేము వెళ్ళామండి. ఆయన ఆడవందని కూడా మాకేమీ న్యాయం జరగలేదండి. ఇంకా అందుకు నిన్న మేడం గారు ఎవరో చెప్పారండి, ఇలాంటి ఫలానా దిక్కున ఉన్నారు, అమ్మగారు చేస్తారని చెప్పారండి. దాని గురించి నేను మా అమ్మగారి దగ్గరికి వెళ్ళామండి. ఆవిడ తెల్లారకుండా ఆవిడ వచ్చి అసలు ఆవిడ మాకు ఇప్పుడు దాకా తెలవలేదండి అసలు ఆవిడ ఎవరో కూడా. అలాంటిది నిన్న మేము చెప్పిన వెంటనే ఆవిడ వచ్చి మా చర్య తీసుకున్నారండి. ఆవిడ తీసుకుని మా కోసం ఎంతోగానో పోరాడుతున్నారు. మాకు న్యాయం కావాలండి. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఏంటంటే, నేను పనిలోకి వెళ్ళకపోతే నాకు గడవదండి. అలాంటిది ఇప్పుడు నేను ఇంటికాడ కూర్చుంటున్నానండి, నాకు తింటా కూడా ఏమీ లేదండి. ఇది చెయ్యండి, ఈ గుర్తున నరం నలిగిపోయింది సార్, గుర్తులో నరం నలిగిపోయింది సార్. నరం నలిగిపోతే 4 వారాల దాకా కొట్టెప్పకూడదు అన్నారండి. 4 వారాలు నేను ఇంటి దగ్గర కూర్చోవాలండి. మా తమ్ముడు సూర్యబాబుకి ఈ బొట్టనీళ్ళు ఇది సిటినీళ్ళు అయితే అండి ఇరిగిపోయిందండి. ఆ పిల్లడికి హాస్పిటల్లో ఉన్నాడండి. ఇంకా అబ్బాయి ఇంటికి కూడా రాలేదండి. మా మధ్యగారు సోమరాజుకి గోళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు కొట్టారండి. కుక్కలు ఇడ్చుకొచ్చి కొట్టేస్తుంటే ఎవరు అక్కడ అడ్డం వెళ్ళటానికి ఎవరు లేరండి. ఆ టైం మధ్యాహ్నం మట్లు ఆ శివర్ణ రిపోర్ట్ వచ్చిందండి. నిన్న నరం నలిగిందని రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్టు అక్కడ ఎమ్మెల్సీ చేసి వాళ్ళు కదా కానిస్టేబుల్ వాళ్ళని అడిగామండి అక్కడ హాస్పిటల్ దగ్గర. అడిగితే ఆవిడ ఏమందంటే, మీరు కేసు ఎక్కడైతే పెట్టారో అక్కడికి పట్టుకెళ్ళి అప్పచెప్పండి అమ్మా అన్నారు. సర్లే నాకు కాగితం తెచ్చి మళ్ళీ నేను అర్జెంటుగా నేను వెళ్ళలేక మా ఇల్లు గారిని పంపించానండి. బాబు ఎమ్మెల్సీ పడిందంటే కాగితం పట్టుకెళ్ళి అప్పచెప్పు అని అంటే, పట్టుకెళ్తే కాగితం గట్ట ఏం అక్కర్లేదు, తమిరిసి బాలు దొరుకుతలేదు, ఆడి కోసమే ఎదుగుతున్నాము, ఆడు దొరికితే అప్పుడు వేస్తాం స్టేషన్లోను అని అన్నారంటండి. పెద్దవాళ్ళు పిలిపించి మామూలుగా కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారండి. ఫోన్లు చేస్తున్నారంట రమ్మని. మేము వెళ్తలేదండి. అదిగో మా మాటలు లెక్క చెప్పలేదు, మేమంటే లెక్కలేదు, ఏం చేస్తారు చెయ్యండి, మీరు ఎక్కడికి వెళ్తారు మేము చూస్తాము అని అంటున్నారు. మాకు న్యాయం కావాలండి. మాకు ఇంటి దగ్గర ఆడపిల్లలు ఉన్నారండి. రేపు పొద్దున్న వాళ్ళ నాన్నగారు గట్రా ఎక్కడికి పన్నీరు గట్రా వెళ్తారండి. ఇది ఇటువంటి అన్యాయం ఈ ఆడపిల్లకి జరగకోకుండా మాకు న్యాయం జరిపించండి. వాళ్ళైతే మందు అమ్ముతారండి, సారా అమ్ముతారండి. ఆ సారా అమ్మినప్పుడు ఏం చేస్తారో తెలియదు కదండి ఎవరికైనా. అందుకే మాకు న్యాయం కావాలండి. పిల్లలు ఉన్నారండి, పిల్లల గురించి మాకు భయం వేస్తుందండి. ఆ పిల్లలు కూడా జడిచిపోతున్నారండి. ఎటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా జడుతున్నారండి పిల్లలు, ఆడపిల్లలు. ఇది స్వామి అండి. మాకు పోలీసుల దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు సార్. అందుకే ప్రెస్ మీట్లో చెప్తున్నాను, మాకు న్యాయం జరగలేదు చేస్తారని మేము దోషుల్ని శిక్షించాలండి. మొత్తం అందరూ చెప్పిన మాటలు విన్న ప్రకారం ఇక్కడ గంజాయి అమ్ముతున్నారని, సారా అమ్ముతున్నారని చెప్పడం, ఇక్కడ అమ్మాయిలు కూడా చిన్న పాపలో స్కూల్కి వెళ్ళే పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం నాకైతే చాలా బాధ కలిగించిందండి. అందులో వీళ్ళు మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నారు, నాకైతే పూర్తిగా తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు ప్రెస్ మీట్ ద్వారా, నేను మా పక్కా తెలుగుదేశం అంటున్నారు. కానీ మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాయకులు కూడా వీరికి సపోర్ట్ చేయాలని ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా కూడా తెలియజేస్తున్నానండి. అలాగే నిన్న ఎమ్మెల్సీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పట్టుకెళ్తే పట్టుకెళ్ళిపోమని ఎందుకు అన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే చట్టంలో న్యాయం లేదా? ఒక మహిళ చెయ్యిరిగిపోవడం, ఒక ఆయనకి వేలు ఇరిగిపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేనా మీరు స్పందించేది? పైన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చాలా గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ మీ డిపార్ట్మెంట్ వారికి చట్టాన్ని మా చేతుల్లోకి మేము తీసుకోకూడదు. కానీ మీరు చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా
న్యాయం జరిగేటట్లు సహాయం చేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం ఇక్కడ అమ్మాయిలను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో యూత్ గ్యాంగ్, వారిని తక్షణమే శిక్షించాలి. వారికి సారా అమ్మేవారికి, గంజా అమ్మేవారికి, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కొమ్ము కాసినా వారిని కూడా చట్టపరంగా శిక్షించండి. లేదంటే ఇది చాలా 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 వ్యాప్తి చెంది యవనస్తులు యూత్తోళ్ళు చెడిపోవడం జరుగుతుంది. దీనిపై మీరు స్పందించకపోతే అయ్యా తక్షణం మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలో దాన్ని కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొని వీళ్ళు ఆల్రెడీ మా దళిత సంఘాలందరిని ఆశ్రయిస్తే వారందరూ కూడా లక్ష్మక్క ఉన్నది కదా, లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వీళ్ళు రాత్రి రావడం కూడా జరిగింది. అది ముందు మీకు వివరించడం కూడా జరిగిందండి. కానీ వీళ్ళకి న్యాయం జరగకపోతే మటుకు వారు ఎవరైనా ఎంతటి బాధ్యులైనా ఎంత కొమ్ములు తిరిగిన వత్తాదులైనా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. తక్షణం కూడా వారికి న్యాయం జరగకపోతే చర్యలు ఎలాగుంటాయో తదుపరి నిర్ణయం మాటలతో చెప్పం, చేతలతో చూపిస్తాం. మనం సొంత పార్టీ వారు మనం వేరేగా ఒకరికే కొమ్ము కాసి ఇంకొకరికి అన్యాయం చేయడం అని అలాంటివి చేయొద్దు. వారు నిజంగా అలాగని చేస్తే ఇంకా అలాంటి మొకమాటాలు అయితే ఏమీ ఉండవండి. చట్టపరంగా చర్య తీసుకుంటాం. అలాగే ఎవరైతే అన్యాయం అయిపోయారో వారికి న్యాయం జరగకపోతే మా దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము వెళ్ళి ప్రతి గ్రూపులో వారికి చెప్పి తెలియజేసి అందరినీ కూడా సీతానగరం పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిపించి స్టేషన్ని ముట్టడించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు నా మీద ఏదైనా చేయొచ్చండి, మీకు మీ అధికారం అదే చట్టం మీది కాబట్టి. కానీ మేము చట్టానికి వ్యతిరేకులం కాదు. కానీ చట్టాన్ని మీరు బాగా నిర్ణయం తీసుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించండి. లేదంటే వారి వెనకాల ఎవరు కొమ్ము కాసినా వారికి కూడా మా దళితులు సత్తా ఏటో చూపిస్తాం. మాది రాజమండ్రి అండి. మా మామయ్య ఊరు ఇంకంటవారిపేట. మా అన్ని కొట్టుకుంటా తీసుకొచ్చి ఇక్కడ తండ్రి వాళ్ళ కాడ పాడేసేటప్పటికి బయటకు వచ్చానండి. నేను వచ్చేటప్పటికి ఎట్టి ఇలా కొట్టేస్తున్నావు అని అంటే ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు ఎవరికి వెళ్ళిన నన్ను పచ్చి బూతులు ఆడాడండి. అదైతే అలా కొట్టడం వల్ల పని ఎట్టి మీరు గంజాయి తాగుతారంటే మీరు మందు అమ్ముతారంటే పేట అంతా చెప్పుకుంటున్నారని అనేటప్పటికి ఎవరికి వెనుక నన్ను పచ్చి బూతులు ఆడిస్తారండి. ఆడేటప్పటికి మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేటప్పటికి వాళ్ళని కూడా చాలా బేవచ్చంగా తిట్టి వాళ్ళ నైటీలు గట్ట సింపేశారండి. చాలా దారుణంగా మరి తిట్టారు. మా అన్ని గట్ట కాలు క్యాన్సర్ అయిపోయిందండి, చిట్లిపోయింది. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. మరి వాళ్ళకి ఇబ్బంది సరైన శిక్ష పడాలని లక్ష్మీ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. నాకు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళందరినీ పెద్దలందరినీ పెట్టాం కానీ మాకు న్యాయం జరగలేదు. ఆ మేడం గారి ద్వారా మేము న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మేము ప్రయత్నిస్తున్నామండి. మరి మీరు న్యాయం చేయాలని ఇది మా పోలీసు వారు కూడా మీరు చర్య తీసుకుంటా లేదని మాకు తీసుకొచ్చి మేము మేడం దగ్గరికి వెళ్ళామని మేడం గారు వచ్చి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. గోరంట రజని. నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి అండి. ఎనగంటవరం గ్రామంలో నెల 24వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం గొడవ జరిగిందండి. ఈ గొడవ జరిగే టైంలో నేను వేరే ఊర్లో ఉన్నాను. ఇలాగా నాతో మాట్లాడుతున్నారు మా ఆయన గారు. ఇలాగ ఏదో ఇక్కడ మా అన్నిని కొట్టి తమ్మిడి హాల్ దగ్గర పాడేశారంట. మా సిస్టర్ వాళ్ళు చూడటానికి వచ్చారు. ఎంతగానే వాళ్ళు చూడటానికి వచ్చాక అతను కొట్టేశారని ఇంట్లోంచి బయటకు వచ్చాడంట. ఏం జరుగుతుంది ఏంటని వచ్చేటప్పటికి నువ్వెవడరో చెప్తా కానీ ఇతను కూడా దారుణంగా కలిపి కొట్టేస్తారండి. ఎందుకు కొట్టారని నేను వచ్చి అడిగితే నువ్వు అలా చేస్తున్నావు, ఇలా దుర్భాషలు, నేను మామూలు మాటలు కాదండి, అంటే ఇంకా కాపురాలు చేయవసరం లేదనమాట. అలాంటి దుర్భాషలు ఆడి అవమానపరిచారండి. మామూలుగా కాదు. ఏమన్నా అంటే నువ్వేం చేయగలదు, మీ వల్ల ఏమవదు, మేము ఎంతో మాకు బోర్డు ఉంది, మీకు ఏముందన్న అక్కడికి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద కట్టి చర్యలు తీసుకోవాలని మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. పోలీస్ కేసు పెట్టాము. దానివల్ల ఏం ఉపకారం లేదు. ఊళ్ళోకి కూడా వెళ్ళాము. ఊళ్ళో కూడా ఏమంటున్నారంటే మేము ఉన్నాం కదా, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది, మేము తీరుస్తాం కదా అంటున్నారు. వాళ్ళు కూడా ఎటువంటి న్యాయం చేయట్లేదని లక్ష్మీ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి. నేను సాయంత్రం మేడం గారు ఏమంటున్నా స్పందన చేసి ఇంకా మా గ్రామం రావడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరిగించండి. మాకు వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారు, మా ఇంటి పక్కన వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేయకూడదు, సారా వ్యాపారం చేస్తున్నారండి. ఇంకా యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. బాలు, నాని వీళ్ళు కూడా వ్యాపారం చేయకూడదండి. మాకు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు తాగాక ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. అలాంటి సందర్భంలో నలుగురిని కలిపి కొట్టారంటే ఎవరో బోళ్ళు మంది చెప్తున్నారేంటి సాక్షులు, అయినా సరే వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవుతలేదు. పోలీసులు కూడా ఏదో తీసుకుంటున్నారు. ఆడమడిచిని కొడతాం ఏంటని ఇప్పుడు కూడా అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి. మేము ఎంతవరకు వెళ్ళాలన్నా వెళ్తాం. మాకు న్యాయం కావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇనుమూర్తి వెంకటలక్ష్మి.
నేను లేకలేదమ్మా, ఇలా కూర్చున్నాను. నేను కూర్చున్నాను మంటకాడ వాళ్ళంత దూరం వచ్చి ఇచ్చేస్తున్నాను. కుట్టుకొని తీసుకొచ్చి కుట్టుకుంటారు, ఇంటి కుట్టుకుంటున్నారు, తాగేసి ఏడుస్తున్నారు. ఎవరిని కొట్టుకుంటా తీసుకొచ్చేస్తారా? ఈ కుర్రోళ్ళని ఆడు సూర్యబాబు ఒకడు, ఇంకోడు రాజబాబు కుర్రోడు అంటే ఎవడో ఇంకోడు ఎవడో ఆడు ముగ్గురిని కొట్టుకుంటా తీసుకొచ్చేస్తున్నాడు. తీసుకొచ్చారా ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు కోత కాదు కానీ వేరే పేషెంట్ లేవు కదరా ఎదవలారా, నేను ఇక్కడ కూర్చొని చూస్తున్నానా ఎదవలారా అని చెప్పేసి తిట్టాను. తిట్టినా నేను లేకలాను అమ్మా, ఇలా కాకలు నా చేతిలో ఆయన లెక్క చేయలేదు. నా దగ్గర వయసు లేదు, నేను లేకలేను. లెక్క చేయలేదు ఆయన నీ మాట. లెక్క చేయలేదు, అది లెక్క చేయలేదు. ఓకే.